కథ కాదు జీవితం. అన్న చెల్లెలకి అక్రమ సంబంధం కట్టిండు. నేను అగ్నిగుండంలో అయినా సరే దుంకుతా, ఆయన కోసం ప్రాణాలను ఇస్తా, కానీ నేను తప్పు చేయలేదు సార్. ఈ రెండో ఆమె చేసుకున్నప్పుడు తండ్రి చాలా ఘోరంగా కొట్టి ఇవన్నీ వాపులే సార్. అవన్నీ కొడితే ఇట్లా నాలుగే బయట తీసి మైకంలో వెళ్ళిపోయినా సార్. 4 సార్లు వచ్చి బతికినా సార్. నేను నువ్వు నాకు అవసరం లేదు, నాకు 6 సంవత్సరాల కొడుకు ఉన్నాడు, నీకు నాకేం సంబంధం లేదు, నువ్వు ఏం చేసినా కానీ నువ్వు నాకు సంబంధం, పెళ్ళైనా చేసుకో ఏమన్నా చేసుకో అని కాగితం రాసి ఇచ్చిందంట సార్. ఇంకా ఆమెమో ఇప్పుడు రాసియలేదు అని అంటుంది అబద్ధం. ఇంటికి వచ్చి ఇట్లా గొంతు మీద కత్తి పెట్టింది సార్. కత్తి పెట్టి కాగితం రాసిస్తావా రాసియావు నువ్వు? చూడమ్మా అనుకున్న మనిషి ఆ మాట మాట్లాడదు కదా సార్. నువ్వు అన్నందుకు నేను అన్నా, ఇంకా కోపం రాదా? మళ్ళీ నేను చేసుకోలే, నువ్వు అంటే నేను పడనీకే. మళ్ళీ నువ్వు చేసుకో, నువ్వు అంటే నేను ఎట్లా పడతా? ఎందుకు పోయినావు? మళ్ళా తెగిందాక కొత్తంతా పట్టుకొని ఒక్కొక్కరిని ఎవరినైనా సరే. అది అన్నతో ఎవరైనా ఇట్లా తప్పు చేస్తారా? నా కళ్ళతోటి నేను చూసిన సార్. నేను లేని సమయం చూసి ఇంట్లోకి వచ్చి వాళ్ళిద్దరు ఆ విధంగా ప్రవర్తిస్తుంటే చూసి ఏ మగవాడు తట్టుకుంటాడు సార్. ఆమెకు నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పిన, చేసుకోరా. ఈ అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళావా? అవును వెళ్ళాను. అప్పుడు కూడా ఎట్లా ఇంకొకటి అది కూడా ఛాయిస్ ఇచ్చిన. 2 రోజులు ఈమె దగ్గర ఉండి 1 రోజు ఆమె దగ్గర ఉన్నా సార్. మళ్ళీ అప్పుడు ఏంది బ్యాచిలర్ పోరగానికి తీసుకొని మళ్ళీ ఇక్కడ సిటీకి వచ్చింది. ఈమె ఏ బ్యాచిలర్ పోరగాని ఎమ్మడి పోయిందో ఆ పోరగాని పేరెంట్స్ వచ్చి ఆ పిల్లగాని తీసుకుపోయి సంబంధం చూసి పెళ్లి చేస్తుంటే మళ్ళీ ఆ పెళ్లికి పోయి ఈమె మొత్తం న్యూసెన్స్ చేసింది. ఇది కథ కాదు జీవితం. ये सब ना काम है क्या के करीब सामान करते थे वैसे ऐसा उनको गालों में तो मार को हटा देंगे तो बोले थे गलत उन लोगों का नहीं है ना गलत मतलब तो लगता है गलत नहीं आप अब वो और सब ने बुलाया तो मन तो जाने का हाँ वो तो सही बात है हाँ फिर वही वो टेस्ट गलत है तो నాకు అర్థమైంది. జనం మొత్తం వినాలి కదా, ఒకసారి ఆ మీనింగ్ చెప్పు. నువ్వు నాకు అర్థమైంది మీనింగ్, నువ్వు చెప్పు. నేను నోటితో మీనింగా ఇప్పుడు ఈమె ఒక పెళ్లిగాని కూరగానికి తీసుకొని వచ్చింది. ఇవి ఆమె ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏమి ఎక్కడెక్కడ తిరిగారో భగవంతుని తెలుసు. ఊళ్ళో లేకుండా వచ్చేసింది. ఊర్లో లేకుండా సిటీలో పిల్లగాడు జేసీబీ ఆపరేటర్ అయితే ఇక్కడ రూమ్ తీసుకొని అతను సింగిల్గా ఉన్నాడు. అతనితోటి వచ్చి ఇక్కడనే షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయినాక ఎట్లనో వాళ్ళ పేరెంట్స్కి తెలిసి ఆ పిల్లగాని తీసుకుపోయి సంబంధం చూసి పెళ్లి చేస్తున్నారు అక్కడ ఆ పిల్లగానికి. ఆ పెళ్లిలో పోయి ఈమె ఏంది అక్కడ తెలిసింది ఆ పిల్లగానికి పెళ్లి అవుతుందని తెలిసి ఈమె పోయి ఆ పెళ్లిలో న్యూసెన్స్ చేసింది. అక్కడ పిల్లగాని బంధువులు వాళ్ళ పేరెంట్స్ తిట్టి కొట్టి ఎలగొట్టినారు. అది మీనింగ్. అది మీనింగ్. ఇది మాట్లాడింది ఎవరు? ఆమె మేనమామ. విన్నావుగా నాన్న? మరి అవి ఏంటి మరి? అది సార్ కానీ అందులో బాబు అనేది పాటుకొని నా బాబుని కాదు సార్. మా అత్తమ్మ భర్త మా అమ్మ చనిపోయింది సార్. మా అమ్మ చనిపోయినాక మా అత్త ఆ అబ్బాయిని వెంట పెట్టుకున్నది కొంచెం. అయితే ఆ రోజు గొడవ అయినప్పుడు పోయినా సార్ నేను నా బాబుని కాదు నన్ను కాదు గుంజింది. నన్ను కాదు నా బాబుని కాదు. నా బాబు పెద్దగా ఉన్నాడు, ఆమె బాబు ఎంత ఉన్నాడు అడుగుతాడు చూసిండు కదా అతను. ఆమె బాబుని పట్టుకొని ఈ పిల్లగాడు ఎవడు కుట్టిరు రాని కుట్టకపోతే అని నేను గట్టిగా మాట్లాడినా సార్. అంతే. ఆ మాటకు మా పెద్దమ్మ ఏమనుకున్నది, నేను నా పిల్లగానే వేసుకున్నాడు అనుకొని నన్ను ఒక దెబ్బ కొట్టింది. నన్ను కొడుతున్నా పెద్దమ్మ అని మా పెద్దమ్మ మీనికి లేచిన. మా పెద్దమ్మ తిడితే మా పెద్దమ్మ ఉండి ఇంత పెద్ద పిల్లగాని పెట్టుకొని మానుకుంటున్నా అని చెప్తావే నువ్వు అన్నది. అంటే నేను అన్నది తిక్కమా నీకు అర్థం కాలేదా? నేను అన్నది నా పిల్లగాని గురించి కాదు, అత్తమ్మ పిల్లగాని గురించి అత్తమ్మ గురించి మాట్లాడుతున్నా అని చెప్పిన సార్. నేను పెళ్లి కాలే సార్. అది పెళ్లి కా ఉత్తప్పపోయినా మేము పెళ్లిలో పోలే, గొడవలు వెళ్ళే మేము పెళ్లిలా. మరి మాటలు వేరే ఉన్నాయి కదా, మీ మేనమామ మాటలు వేరే ఉన్నాయి కదా. తమ్ముడు మళ్ళీ ఆయన చిన్న తమ్ముడు. అదే మరి ఆయన ఇంకో రకం చెప్తున్నాడుగా. ఆయన అడుగు చూడలే, ఆయన అడుగు ఈయనలే కన్నతో. నాకైతే తెలియదు. నా సంవత్సరాన్ని అత్తమ్మకు
అత్తమ్మ కొడుకు అని ఈ మ్యాటర్ కాదు సార్, ఒక అదే నిమిషం. నేను అక్కడ- ఇది నాకు కూడా కన్ఫామ్ గా తెలియదు. ఒకటి ఇప్పుడు అది కరెక్ట్ గా తెలియలే ఇంకా ఆ, తెలియదు సార్ ఇట్లా. మరి ఏంటి ఇప్పుడు నాకు ఆమె తోటి నాకు ఇది ఏది వద్దు సార్. నాకు ఎందుకంటే నెత్తికి బురద రాసుకున్నాను. ఒకసారి అవకాశం ఇచ్చావు కదా. ఒకసారి కాదు సార్, 3 సార్లు ఇచ్చిన, ముచ్చటగా 3 సార్లు ఇచ్చిన. ఇంకా నా వల్ల కాదు సార్. ఇంకొకసారి ఇచ్చావు. లేదు సార్, దయచేసి మీరు చాలా పెద్దవాళ్ళు, చాలా గౌరవం గల వాళ్ళు. మీకు నా హార్ట్ఫుల్గా నేను మీకు గౌరవించి చేస్తా. ఉమ్. ఇది ఒక్కటి కాకుండా ఇంకా ఏదైనా మీరు చెప్పినా అసలు కానీ నేను నమ్మకం లేదు ఆమె మీద నీకు. లేదు, నేను ఉన్నాను కూడా. కావాలని తెచ్చిపోతావు. ఇప్పుడు మీరు ఇంత షో చూసే జనాలు ఉన్నారు కదా, ఉమ్. అందరికి తెలిసేటట్టు మీరు ఇంత ప్రయత్నం తీసుకొచ్చేయండి. కళ్ళు మూసుకొని ఐ లవ్ యూ రాజా అని తాగుతాం. తాగి చచ్చిపోతావు, ఆ- నన్ను జైల్లో పెడతావు. అట్లాగా సార్, చెప్పి నేను చచ్చిపోతా. కాదు నాన్న, ఉమ్, మరి దీని పరిష్కారం ఇప్పుడు ఆమె ఉంది, ఉమ్, ఆమె కొడుకున్నాడు అంటే మీ కొడుకు. అవును, అవునన్నా కాదన్నా ఆమె నీ భార్య. జనరల్ మాట్లాడుకుందాం. ఓకే ఓకే, అవునన్నా కాదన్నా ఒక 13 ఏళ్ళు కాపురం చేసావు. చేసిన 13 ఏళ్ళు బుద్ధిగా ఉంది. ఉంది. 13 ఏళ్ళు కూడా ఫస్ట్ నుంచి కూడా బ్యాడ్ అయితే అది వేరే మనం మాట్లాడేవాడిని కాదు. ఓకే, 13 ఏళ్ళు చాలా నియతిగా ఉంది. నువ్వే సేవ చేసావు, ఓకే. ఆమెకి బట్టలు ఉతికి పెట్టావు, అన్ని చేసావు. ఇప్పుడు ఆ బిడ్డ ఉంది కదా, అవును. మరి ఆమె బ్రతికేంటి ఇప్పుడు నాన్న? నా మీద ఎటువంటి కేసు పెట్టి నాకు లోపల పెట్టినా కానీ నేను ఆ శిక్ష పూర్తిగా చేసి బయటికి హ్యాపీగా వస్తాను నేను. కానీ ఏ రోజు నేను ఇంత ఫీల్ గాను. మీరు పెట్టించిందని ఆమె పెట్టించిందని కాదు. ఎందుకంటే నా సైడ్ 100కి 100% కాదు, 101% నేను కరెక్ట్ ఉన్నా, నేను రైట్గా ఉన్నా, నాకు ఎటువంటి అన్యాయం జరగదు. ఏమ్మా, నేను అడిగానన్ని, నువ్వు కాదంటున్నావు, ఆయన అవునంటున్నాడు. నా కళ్ళతో నేను చూశాను సార్, చూడకపోతే అట్లా నేను పిచ్చి పనులు చేయను. నేను 13 ఏళ్ళు కాపురం చేశాను, 13 ఏళ్ళు నేను బాగా చూసుకున్నాను. ఆమె కూడా బాగా ఉంది. మధ్యలో ఏం ప్రాబ్లం అయిందో అది మాత్రం ఆమె బెడ్రూమ్లో తప్పు చేసింది. మీరు నన్ను చంపినా, విషం ఇచ్చినా విషం తాగుతాను తప్ప నాకు వద్దు. అయినా ఒకసారి తప్పు చూసి నాన్న నువ్వు చేయలేదంటున్నావు, ఆయన చేసాడంటున్నాడు. మరి దీనికి ఏంటి సాల్వేషన్ ఏంటి? ఆల్రెడీ పెళ్లి నాకు చేసుకున్నాడు. సాక్ష్యాలు ఉడక ఉన్నారు సార్. కావాలంటే ఫోన్ నెంబర్లు ఇస్తా, వాళ్ళకు ఫోన్ చేసి ఉడక మీరు కనుక్కోండి. కానీ లేని ఫోన్ మాటలు ఎవరెవరో చెప్పితే విని రికార్డు చేపించుకొని అవి మాటలు అంటే నేను ఏం చేయలేను కదా సార్. నేను స్వయంగా చూశానంటున్నాడు కదా నాన్న. చూస్తే ఎందుకు సార్? చూసిన మగాడు ఎవరైనా ఊపుకుంటారా సార్? పట్టుకోరా సార్? పుట్టాడు కదా నేను. ఎవరు కొట్టలేదు సార్, అతను కొట్టలే, ఏం పట్టుకోలే, అన్ని అబ్బాదాలు సార్. మీ బెడ్రూమ్లో మీతో ఉండగా నిన్ను కొడుతా ఉంటే అతను బైక్ వేసి వెళ్ళిపోయాడని చెప్తాడు. అక్కడ మా నాయన, మా తమ్ముళ్ళు, మా అక్క వాళ్ళు అందరూ ఉన్నారని చెప్తున్నా కదా సార్, ఒకరు కాదు కదా సార్. సార్ ఇప్పుడు నా మీద ఆమె చెప్తుంది కదా, సరే ఆ బాబా వాళ్ళ అన్నం అవుతాడో వాళ్ళ అన్నకు వాళ్ళ వదినకు వాళ్ళందరికీ పిలిపియండి. ఆ తర్వాత ఈ షోలో ఏదైనా తప్పు ఉంటే నేను ఇక్కడ తల తీసి ఇక్కడ మీ కాళ్ళ దగ్గర పెట్టి నేను సైలెంట్గా అంటే ఇంకా మీకు చూసి నేను ఇదే. కాదు నాన్న, నాకు డౌట్ వస్తుంది నీ మీద. చెప్పండి సార్. మనం ఫ్రెండ్లీ మాట్లాడుకుందాం. ఓకే సార్. వాళ్ళ నానంటే వాళ్ళ నాన్న గలీజ్ అంటావు, అవును. వాళ్ళ అన్న అంటే అన్న గలీజ్ అంటావు, అవును. వాళ్ళ నాన్న స్పాట్లో ఉన్నాడంటే స్పాట్లో వాళ్ళ నాన్నతో నేను మాట్లాడిన అంటావు. వాళ్ళ నాయన అని కాదు సార్, వాళ్ళ నాయన ప్లేస్ లో ఏ నాయన ఉన్నా కానీ తన పిల్ల మంచిది కాదు అని చెప్తా. ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మీరు చెప్తారు రైట్ అని నేను చెప్తా, కానీ అందరు అట్లా చెప్పరు కదా సార్. మరి దీనికి సొల్యూషన్ ఏమనుకుంటున్నావు నువ్వు? నేనైతే ఏం లేదు సార్, మీరు కాల్ చేసినారు, ఇక్కడ నుంచి కాల్ వచ్చింది, నేను వచ్చిన. ఎందుకంటే మీ మీద నాకు గౌరవం కాబట్టి. కాదు నాన్న, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఏ ఒక్క నమోదేహం నువ్వు ప్రూవ్ చేయట్లేదు కదా. నేను నా కళ్ళతో చూసిన, మీకు ఇది వినిపించిన, ఇది రాసి ఇచ్చింది చెప్పిన. అది నువ్వే అన్నావుగా మళ్ళా, అది నువ్వే అన్నావుగా వాళ్ళ మామది కరెక్ట్ కదా నాకు తెలియదండి అన్నావుగా. అంటే ఇప్పుడు కళ్ళతో చూసిన దానికే చూసినామంటాం. వాళ్ళ మామ చెప్పింది సార్ ఇట్లా అని అన్న. మధ్యలో ఆమె మాట్లాడుతుంటే ఏందన్న అంటే మేమే కోరుకుంటామంటే నాన్న, నేను కోరుకుని చెప్తా. చెప్పండి సార్. ఇప్పుడు నువ్వు వచ్చి వన్ సైడ్ గా నీ ఫస్ట్ భార్య మంచిది కాదని చెప్పి అంటే ఏమి ప్రూఫ్ లేకుండా పోలీసు వెళ్ళటం అనేది చూసేవాళ్ళకి ఎవరికైనా న్యాయం అనిపించదు. ఇప్పుడు మేమంటే తిట్టి కొట్టే వారం కాదు ఇది. ఏంటంటే కలిసి ఉండాలి, ఎవరైనా చిన్న చిన్న పొరపాటు దుడ్డుకోవాలి అవి లెక్కేస్తాం తప్ప నువ్వు వచ్చి నువ్వే వన్ సైడ్ వారు డిక్లేర్ చేసి పారేసి వారిలో
నాకొద్దు వెళ్ళిపోతా అంటే నీయత్ ఎవడు చెప్పు నాన్న. అట్లా అని కాదు సార్. ఇప్పుడు చూసేవాళ్ళు కూడా నీ మీద సానుభూతి ఉండక్కర్లా. పాషా కరెక్ట్ చేశాడు అనాలి కనీసం. అవును. ఇప్పుడు ఆమె మీద నువ్వు నిందలేసినట్టు తప్ప ఒక్క సాక్షి చెప్పాడు. నువ్వు ఇక్కడ కూడా చెప్తున్నావు నేను కళ్ళతో చూసా బాస్, అంతే. అంతకు మించి ఇంకా నేను మీరు ఇక్కడ చూశానంటున్నావు అంతే. నాన్న నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నా. అతను ఏమన్నా అంటే మీరు కొట్టినా తిట్టినా నాకు ఆమె వద్దు, ఆ అమ్మాయిని స్వయంగా నేను చూసా, ఆ అమ్మాయి నాకు వద్దు, మీరు ఎన్ని గొడవలు చేయండి, కొట్టండి, జైల్లో పెట్టండి, తాగి చచ్చిపోతావు తప్ప ఆ అమ్మాయి నాకు వద్దు అంటున్నాడు. నువ్వేం చెప్పదలుచుకున్నావు? నేను తప్పు చేయలే సార్, నువ్వు చెప్పింది కరెక్టే నాన్న. తప్పు చేయలే. నువ్వు తప్పు చేయ ఒక ఫోన్ చేస్తే మీకు నిజం మొత్తం తెలుస్తుంది. అతను నేనే స్వయం చూశాను. ఇంక మరి మనం ఏం చెప్పగలం? ఇంక చూస్తే సరే సార్ చూసినాను చెప్తున్నాడు కదా, చూసినాడు అయితే ఊరోళ్ళు ఆయన ఎందుకు కొట్టా సార్, అతన్ని కొట్టాలి కదా పట్టుకొని. ఒకవేళ తప్పు నేను చేసిందని అయితే నన్ను అతన్ని పట్టుకొని కొడతారు, అతను ఎందుకు కొట్టారు సార్? మరి ఊరికి వచ్చి నువ్వు నన్ను కొట్టినందుకు అది నిన్ను కొట్టిండ్రు. ఎవరు కొట్టారు? మా ఊర్లో సార్. ఇది జరిగింది నా ఊర్లో అయితే వాళ్ళ ఊర్లో ఎందుకు ఇష్యూ అయితే అవదా సరే నీ ఊర్లోనే ఒక్క మాట సార్. సరే మా ఊర్లో జరగాలి ఈడు చేతికి అని చెప్తున్నా కదా సార్. అతను కొట్టినప్పుడు నేను గొలకలు తాగి మందు తాగి సార్ పిల్లగాని తీసుకొని చచ్చిపోనికి తయారైన అడగను సార్. ఏడ తయారైనది? నీకు ఇద్దరు పోయింది కాబట్టి గొలకలు తాగుతావు, మందు తాగుతావు, ఏమైనా చేసుకుంటావు. చూడండి సార్ ఇంక ఎట్లా మాట్లాడతాడు. నా వాస్తవం చెప్తే ఇట్లా లేదు, చెప్పకపోతే చెప్పలే అంటారు. ఇంకా ఇప్పుడు తాగు, నేను తీస్తా. గొలకలు తెప్పిస్తా. తాత దాని కూడా తయారైన ప్రాణాలు ఉన్నా సరే పోయినా సరే ఇప్పుడు తాగితే దానికి గ్రేట్ అంటారు. నేను లైఫ్ లాంగ్ జైల్లో ఉంటా. మంది కాకపోతే నువ్వేమన్నా తెచ్చి సంతోషంగా తాగేస్తా. అమ్మా నాకు ఇప్పుడు ఇది తగ్గట్టుగా లేదు. అంటే ఈ విషయంలో మూడో వ్యక్తి వస్తే ఈ కాపురం నిలబడేలాగా లేదు. మూడో వ్యక్తి వచ్చినా, మీ నాన్న వచ్చినా, మీ అన్న వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా ఏమన్నా అంటే ఒకటే ఫిక్స్ అయిపోయాడు అతను. నేను చూశాను, నువ్వు చేయలేదు అంటున్నావు, నువ్వు చేసావు అంటున్నాడు. మరి అతను ఇక్కడ నుంచి వెళ్తే ఇక నాకు వద్దు అంటున్నాడు. మరి నువ్వేం చేయదలుచుకున్నావు? వద్దంటే నేనేం చేయాలి సార్? ఇంకా మీరు నాకు న్యాయం చేయాలి సార్. ఏమని సార్ మనసు పెట్టి ఒకసారి బాగా అర్థంలో మనసు పెట్టి బాగా ఆలోచించుకోవాలని చెప్పండి సార్. పక్కన కూర్చుంటే చూసి ఆ మాట అంటున్నాడు సార్ అని. అంత చెడుగా ఉట్లేదు సార్ నువ్వు, అంత నీతిగా ఇజ్జత్ తీసి బతకనికే. ఇజ్జత్ పని మొత్తం ఆయన తీసుకొని ఇజ్జత్ పని మొత్తం ఆయన చేసి మొత్తం నా మీద నెట్టిస్తే నేనేం చేస్తాము? చెప్పండి. సెకండ్ ఛాన్స్ ఏం లేదా? సెకండ్ ఛాయిస్ థర్డ్ ఛాయిస్ ఇచ్చిన. ఇంకొకటి నా జీవితంలో ఆహ్వానించాలని థర్డ్ ఛాయిస్ ఇచ్చిన, కానీ నిలబెట్టుకోలే. ఏమన్నా అవకాశం లేదు సార్. ఇంకొకటి ఇందాకనే చెప్పిన, మళ్ళీ చెప్పాలి సార్ నేను. ఇంకా మీరు దానికి మించి ఇంకా ఏదైనా, ఇది అక్కడ ఒక బావి ఉంది, పోయి దుంకేసాయి పాషా అంటే సెకండ్లో కన్ను మూసుకొని పోయి దుంకుతా. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పోలీస్ స్టేషన్ కేసులు, మళ్ళీ కోర్టు గొడవలు ఇవన్నీ లైఫ్ లాంగ్ ఉండే కంటిన్యూ ఎక్కడో తెగాలి కదా నాన్న. తెగాలే. ఇప్పుడు మళ్ళీ కోర్టు, మళ్ళీ ఇప్పుడు కోర్టుకి వెళ్ళానుకో, మళ్ళీ కోర్టులో వెళ్ళాలి, మళ్ళీ కోర్టు గొడవలు, మళ్ళీ తలాక్ లేకుండా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటారు మళ్ళీ. అవును, తలాక్కి దానికి చెప్పిన కదా, ఆమె రాలేదు, ఇమాం ప్రూఫ్ ఉన్నారు, పెళ్లి చేసిన ఆయన ఉన్నాడు, పెళ్లి చేసిన ఆయన పిలిపిస్తే నీకు అంత మాట్లాడను. ఇంకా నీకు ఎవరు వస్తారు? నీ తరపు నుంచి ఏ లాయర్ వాదిస్తారు? అన్ని తీర్పు చెప్పకుండా ఆ లాయర్ గారు, హైకోర్టు లాయర్ గారు ఉన్నారు, ఆ మేడము డాక్టర్ గారు వస్తారు, ఒకసారి వాళ్ళ సలహా కూడా తీసుకుందాం. ఏనన్నా? లాయర్ గారు, డాక్టర్ గారు, మీ సాయం కావాలి. అమ్మా వీళ్ళ గురించి మీరు వినే ఉంటారుగా. నేను చాలా చూసా కేసులు, కానీ ఈ కేసులో అందరూ నిజాయితీ పరులే, కానీ ఎవరికెవరు వద్దు. ఇతను పక్కా చెప్తున్నాడు ఇది నా భార్య అని, ఈమె పక్కా చెబుతుంది అలాంటి వాడు నా హస్బెండ్ అని. ఈ అమ్మాయి అంతకంటే గట్టి ఖండిస్తుంది, అతను నా అన్న లాంటి వాడు, నేను తప్పు చేయలే, నేను పక్కన కూర్చున్నా, నా జ్వరం అయితే చూడటానికి వచ్చాడు. అది సార్. నజరీం, ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు అంటే వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి, వీళ్ళు ఫోన్ చేయండి అని అంటున్నావు. కానీ ఏంటంటే ఇక్కడ ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని సాక్ష్యాధారాలు ప్రజెంట్ చేసినా కూడా
మనకు క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే కనుక పాషా గారి మనసులో మీరు ఎక్కడా లేరు. ఇంతకంటే దారుణం ఏంటంటే మీకు మీ ఇద్దరి మధ్యన పుట్టినటువంటి ఆ పాప గురించి ఇక్కడ ఎక్కడా కూడా ఒక బాధ కానీ ఒక పశ్చాత్తాపం కానీ అయ్యో పాపం అని కానీ భవిష్యత్తు ఏంటి అనేటటువంటి ఆలోచన ఇక్కడ రావట్లేదు. అయితే ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నసీం గురించి సార్. నసీం ఎప్పటికీ కూడా అదేదో ఒక మబ్బులో ఉన్నావు మనం ఇంకానే, అంటే ఒక డెల్యూజనల్ బిలీఫ్ అంటారు, అంటే ఒక అమాయకమైనటువంటి ప్రపంచంలో ఉన్నావు. బహుశా నువ్వు అమాయకమైనటువంటి ప్రపంచంలో బయట పడకపోతే నువ్వు సేఫ్, అందులోనే ఉండాలి. ఏంటి అమాయకమైనటువంటి ప్రపంచం అంటే కనుక నువ్వు ఆల్రెడీ ఇందాక సార్ చాలా కరెక్ట్గా విశ్లేషించింది. నీ జీవితంలో చాలా తొందరగానే ఒక దెబ్బ తగిలింది. నీకు ఇద్దరు పిల్లల్ని కన్నటువంటి ఒక తల్లి సడన్గా వీడియో అయిపోవటం అన్నది జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే పాషా గారు ఎంటర్ అయ్యారు. అయితే ఇక్కడ అందరూ మర్చిపోయినటువంటి ఒక అంశం ఏంటంటే కనుక అతని మీద సానుభూతి కాదు ఇక్కడ చూపెట్టవలసింది, అతను నిన్ను ఒప్పుకుంటాడా కాదా అన్నది ఇక్కడ చూడవలసింది. అతను వెంటున్నటువంటి ఒక పెద్ద భారం నజరీం. ఆ అమ్మాయి ఆలోచన శైలి ఏంటి, ఆ అమ్మాయి ఎంతవరకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది, రేపొద్దున ఈ అమ్మాయి నిజంగా ఎంటర్ అవుతే మన పరిస్థితి ఏంటి. ఏదో మాట వరుసగా అతన్ని అడిగారు. మీకు ఉన్నటువంటి ఏకైక ఆధారం ఏకైక దారం ఏంటంటే పాషా గారే. ఏది విన్నా అతని నోట్లోంచే వినాలి. నజరీం రాదు అంటే కనుక మీరు నమ్మేశారు, నజరీం తాగుతుంది అంటే కనుక మీరు నమ్మారు. కేవలం ఒకటే అనుకున్నారు, ఇలా నేను అతని మాట నమ్మకపోతే కనుక నా స్థానం పదిలం కాదు. మీ కళ్ళ ద్వారా మీ చెవుల ద్వారా మీ ఆలోచన శైలిలో నజరీంని మీరు విశ్లేషించలేదమ్మా. ఒక పరాయి స్త్రీకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు చూడాలని అనుకోలేదు. అక్కడ కేవలం మీరు ఏమనుకున్నారంటే నా స్థానాన్ని ఎలా పదిలం చేసుకోవాలి, తెలుసో తెలియకో వెనక ముందు చూడకో నా తల్లిదండ్రులు మా అన్నయ్య నా పెళ్లి చేశారు కాబట్టి ఈ పెళ్లిని నిలబెట్టుకోవాలి. నజరీంకి జరిగినటువంటి అన్యాయం రేపొద్దున పాషా నాకు కూడా చేస్తాడు ఏమో అనేటటువంటి క్వశ్చన్ మార్క్ నీ మనసులో వచ్చిందనుకో, ఆ రోజు నుంచి నువ్వు బ్రతికి బయట బట్ట కట్టలేవేమో నాకు అనిపిస్తుంది. నజరీం పరిస్థితికి వస్తే సార్, ఇందాక అమ్మాయి ఉంది, నేనేం తప్పు చేశాను సార్, రాచి రంపాలు పెట్టాడు, అనుమానించాడు, కళ్ళతో చూశాను అన్నాడు, నడి బజార్కి ఇచ్చాడు, నలుగురు మధ్యలో నా పరువు తీశాడు, ఇవన్నీ అంటున్నావు. కానీ ఇంకో మాట ఒకటి కూడా అంటున్నావు అమ్మా, ఏమంటున్నావు, నా భర్తన 100 106 నా భర్తను వదలను అంటున్నావు. నా భర్త కావాలి అనేటటువంటి మాట ఎంత బలంగా అంటున్నావో నా ప్రవర్తనలో ఒక లోపం ఉంది అనేటటువంటి మాట కూడా అంతే బలంగా అంటే కనుక బహుశా ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడో వచ్చేసి ఉండేది. కీలకమైనటువంటి కొన్ని లోపాలు అయితే నాకు కనిపించినాయమ్మా. నీ మాట తీరు కానీ నీ ఆలోచన శైలి కానీ నీ ప్రవర్తనలో కానీ నాకు ఒక విధమైనటువంటి స్పీడ్ కనిపిస్తుంది. తాగను, నాకు తాగేటటువంటి అలవాటు లేదు అనేటటువంటి నీ నోట్లోంచి ఏమన్నా అతను అలవాటు చేశాడు కాబట్టి తాగాను అన్నా. నువ్వేంటంటే రైజ్ అవుతున్నావు. ఆ రైజ్ అవుతున్నావో అతనికి నచ్చట్లే. ఆ నచ్చకపోవటానికి ఏంటంటే ఇంకా 1,00,000 కారణాలు వెతుక్కుని ఈ అక్రమ సంబంధాలు నేను ప్రత్యక్షంగా చూశాను, మీరు ఎన్ని సాక్ష్యాలు తీసుకొచ్చినా కూడా నా కళ్ళని నేను నమ్ముతాను అనేటటువంటి బలమైనటువంటి దాంతో నీ క్యారెక్టర్ని నరికేస్తాను. పాషా విషయానికి వస్తే సార్, చాలా తెలివైనటువంటి వ్యక్తి, మెరిసేటటువంటివన్నీ బంగారం కాదు అన్నాడు, పచ్చగా ఉండేటటువంటివన్నీ కూడా రామచిలుకలు కాదు అన్నారు. దాంతోపాటు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నీతి కథలు నీతి సూక్తులు చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా నీతివంతులు నిజాయితీ పరులు కాదు. సో ఇప్పుడు నేను మీ గురించి చెప్తాను వినండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అంశం ఏంటంటే కనుక 13 సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి ఒక స్త్రీ అంత భయంకరమైనటువంటి పని ఎందుకు చేస్తుందండి? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, 13 సంవత్సరాల పాటు మీతో పాటు సంసారం చేసినటువంటి ఒక స్త్రీ ఎన్ని సందర్భాల్లో మీరిద్దరు కలిసి ఉన్నారు అనేటటువంటి పరిస్థితిలో ఏ ఒక్క సందర్భంలో కూడా మీకు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద డౌట్ రాలేదు. కానీ 13 years తర్వాత మీరు ఏదో చూసేశారు కాబట్టి మీకు డౌట్ వచ్చేసింది, వెంటనే డిలీట్ చేస్తారు, బయటకు పంపించేస్తారు. ఏమన్నారు అంటే కనుక ఆ అమ్మాయి నేను డిలీట్ చేశాను, ఆ అమ్మాయి ఇంకేం రాదు, ఆ అమ్మాయి నన్ను వదిలి వెళ్ళిపోతున్నా అని చెప్పి వాళ్ళ దగ్గర సానుభూతి పొంది, అంటే కేవలం ఇదేంటంటే సానుభూతి ఎందుకు పొందారు అంటే కనుక ఇది స్వార్థం. నసీంని మీ దగ్గరకు తీసుకునేటటువంటి పరిస్థితిలో ఎక్కడా కూడా నసీం యొక్క గతాన్ని కానీ నసీం అనుభవించినటువంటి క్షోభను కానీ 2 పిల్లల యొక్క తల్లి ఒక విడో ఆ అమ్మాయి పరిస్థితిని మీరు ఆలోచించండి. మీ ఇద్దరి మధ్యన ఒక విడో తల్లి ఇన్ని అనుభవించినటువంటి ఒక అమ్మాయి వచ్చి ఎలా బతకగలదు?
ఆ అమ్మాయి వచ్చి నస్రీం వచ్చి ఈ అమ్మాయి మీద వాలదు అనేటటువంటి గ్యారంటీ ఏంటి? అలాంటి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరిద్దరూ డీల్ చేసుకుని ఒకరినొకరు వదిలించుకున్న తర్వాత ఈ అమ్మాయిని ఒక ఆదర్శ వివాహం అనేదో అని ఇందాక మా టీం చెప్పారంట. అటువంటి పద్ధతిలో చేసుకుని ఉంటే కనుక నేనే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకునేవాడిని. అలాంటిది అన్నీ అనుభవించిన తర్వాత ఆ అమ్మాయి జీవితం చిన్నాభిన్నం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఎందుకండి అనవసరంగా తీసుకుని ఈ ఉచ్చిలోకి లాగి ఆ అమ్మాయిని వేధిస్తున్నారు? ఇక్కడ మొత్తం అంశంలో నాకు ఎక్కువ బాధ కలిగేది ఏంటో తెలుసా? మీ అబ్బాయి విషయంలోనే నాకు చాలా ఎక్కువ బాధ కలిగింది. ఇదంతా చూసి అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నా తల్లి ఏదో ఒక పని చేసింది, ఆ పని ఏ పని అయితే చేసిందో అది సభ్య సమాజం నవ్వుకునేటట్టుగా ఉంది అనేటటువంటి ఆలోచన శైలి ఆ అబ్బాయి మనసులో పడిన తర్వాత ఆ అబ్బాయి మనసు ఎలా మారిపోతుందో తెలుసా? ఇప్పుడు తండ్రి లేనటువంటి కొడుకుగా ఎటువంటి పాపం చేయనటువంటి ఆ కుర్రాడు ఇప్పుడు తండ్రి లేకుండా బతకాలి. పిల్లలు ఈ రోజు చెడిపోతున్నారు, పాడైపోతున్నారు అంటే కనుక వాళ్ళ భవిష్యత్తు కాలు రాసేది తల్లిదండ్రులు. కాబట్టి దయచేసి మీ ఇద్దరి మధ్యన ఎన్ని గొడవలున్నా, ఎన్ని భావోద్రేకాలున్నా, ఎన్ని కోపాలున్నా దయచేసి ఆ పిల్లవాడికి ఎటువంటి న్యాయం చేస్తారనేటటువంటి అంశం మాత్రం దయచేసి ఆలోచించండి. తర్వాత మీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఎవరు ఏ దిక్కున వెళ్తారో ఆలోచించండి. అమ్మా సార్, ఇక్కడ డిఫరెంట్గా లాలో ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఇద్దరు తీసుకున్నారండి. అదేంటంటే 18/8/2015లో ఒక కంప్లైంట్ లాంటిది ఇచ్చిందండి. ఎవరు మన అమ్మాయి నస్రీం ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత అదే నా భర్త నాకు కావాలి అని చెప్పేసి అది 2015లోనండి. మళ్ళీ 15/2 దాంట్లో 2017లో ఈ పాషా ఒక అండర్టేకింగ్ ఇచ్చాడు. ఏంటంటే నా భార్యకు ప్రతి నెల 2500, నా మామగారి దగ్గర ఏదైతే 2500 అప్పు తీసుకున్నానో నెలకు ఒకసారి 1000 రూపాయలు, ఒకసారి 1500 చొప్పున మొత్తం కూడా ఇది ఇచ్చేస్తాను అని చెప్పేసి. ఇది ఇచ్చేస్తా అంటే అప్పుడు ఒక్కటి మాత్రం చెప్పండి పాషా గారు, ఆవిడ మీ భార్యనా కాదా అని చెప్పి. ఇప్పటి కాడికైతే భార్యనే. ఇప్పటి కాడికంటే ఎప్పటికి మీ భార్య ఉన్నంత వరకు, ఈ స్టేజ్ వరకు ఇప్పుడు మీ దగ్గర మాట్లాడేంత వరకు. అదేంటి అలా ఎలా అనుకుంటారు మీరు? అక్కర్లేదు అంటే డైవర్స్ తలాక్ ఇచ్చుకోవడం అనేది మీకు తెలిసే ఉంటుంది కదా. తెలుసు. ఆ రోజు ఫోన్ చేసి ఇమాం సాబ్ మాట్లాడుతూ కూడా అంటే ఒకటండి, ఆమె లేకపోయినా కూడా మీ దాంట్లో మెహర్ అనేది ఒకటి ఉంటుందా? మెహర్ కి భయపడి ఆవిడకి మీరు తలాక్ ఇవ్వలేదని మేము అంటున్నాం. అట్లా లేదు మేడం. మీరు తలాక్ అనేది ఇస్తే మెహర్ అనేది ఇవ్వాలి అమ్మాయికి, అవునా? అది ఎక్కడ మీరు ఇవ్వాల్సి వస్తుందో అని మీరు ఆవిడకి తలాక్ అనే మాటను ఆవిడతోటి అనలేదు. అందుకనే మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నేను అడిగిన దానికి ప్రశ్న ఏంటంటే మీ భార్య అవునా కాదా అంటే ఇప్పటిదాకా ఈ స్టేజ్ దాకా అంటే మీకు మీరు ఇచ్చిన మెహర్ ఏదైతే వెనక్కి ఇచ్చిన తర్వాత మీకు అధికారం ఉంటుంది. ఎందుకంటే సార్ ఈయన ఎప్పుడైనా పెద్ద మత పెద్దల మధ్య ముందుకు వెళ్ళినప్పుడు ఒకసారి భర్త తలాక్ అని అన్న తర్వాత ఆ అమ్మాయి దాన్ని నాకు అక్కర్లేదు అని చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి దాంట్లో చాలా తక్కువగా ఉంటుందండి. ఇంకొకటి, ఆడవాళ్ళు ఒకవేళ ఇష్టం లేదు మేము వెళ్ళిపోవాలి అని అనుకుంటే దాన్ని కుల అంటారు. మరి ఆ అమ్మాయి అంటే అప్పుడు కుల అన్నప్పుడు తన రైట్స్ అన్ని ఫోర్గో చేసుకోవడానికి, అంటే అతను ఇచ్చిన మెహర్ నాకేం అక్కర్లేదు, నేను ఇతని నుంచి వివాహ బంధంలోంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోవచ్చు. సరే, ఇక్కడ ఇంకొకటి, వీళ్ళకి సెక్షన్ 498A అనేది వేసుకోవచ్చు, కానీ డైవర్స్ అనేది కోర్టు నుంచి మాత్రం వీళ్ళు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకు సపరేట్గా లా ప్రకారం వాళ్ళ మత పెద్దల ముందే ఒకవేళ అతనికి ఇష్టమైతే తలాకు, ఈ అమ్మాయికి ఇష్టమైతే కుల అనేది వీళ్ళు తీసుకోవచ్చు. అలాంటిది ఏది అవలంబించట్లేదు అని అందుకని మేబీ ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ వీళ్ళలో మెయింటెనెన్స్ అనేది కూడా లేదు సార్. భర్త భార్యను వదిలేస్తే మెయింటెనెన్స్ అనేది కూడా లేదు. షాబాను కేసులో ఒక పెద్ద రెవల్యూషన్ అనేది తీసుకుని వచ్చి అప్పటి నుంచి సెక్షన్ 125 CRPC కింద వీళ్ళు కూడా మెయింటెనెన్స్కి అర్హులు అనేది ఒక్కటి మాత్రం తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషనల్లో అదొక్క చేంజ్ మాత్రం వచ్చింది. ఇంకొకటి ఇక్కడ ఏమైపోయిందంటే సార్, ఆ అమ్మాయికి అతను చెప్పాడు నేను 1996లో నేను గోల్డ్ మెడల్, మీరు 1996లో నువ్వు గోల్డ్ మెడల్ అతను అన్నవాడివి, నీకు అన్నీ కూడా తెలిసే ఉంటాయి కదా, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేసి. సార్ మరి అది ఉన్నప్పుడు ఇది రాసిచ్చింది ప్రతి ఒక్కటి నువ్వు చదువుకున్న వాడివి, మరి నువ్వు నీ మత పెద్దల ముందు నువ్వు ఆవిడికి ఎందుకు తలాక్ ఇవ్వలేదు? మీరు ఆవిడకి ఇష్టం లేదు అని అంటే వదిలేయండి,
కానీ ఒక అభాండం వేసి మాత్రం లేదు మేడం. వదిలేయడం. వినండి సార్, చెప్పండి. దానికి ఒక ఆధారం కూడా లేదు. అదే పని మీరు ఆమె చేసిందని ఆధారం లేని దానికి ఇంతసేపు వాదిస్తున్నారు కదా, మరి మీరు చేసిన దానికి ఏం మాట్లాడాలి ఆవిడ? నేను తప్పు చేయలేదు మేడం. మీరు మీకు రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ ఆవిడకి మీరు చెప్పింది మీరు కరెక్ట్ అనుకుంటున్నారు. అర్థమైందా? ప్రతిసారి చెప్పినట్టు ఆయన ఆ రుజువులు తీసుకొస్తానని, ఆ రుజువులకి ఎవరూ కూడా ఆమెను దోషిలాగా చేయడానికి లేదు. కానీ వేరే విధంగా అయితే ఈ అమ్మాయి మీద కూడా 494 అంటే బైగమి అనేది మీ దాంట్లో లేదు కనుక ఆ అమ్మాయి కేసు వెయ్యను అని అన్నది కనుక పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమంటున్నారు, నేను ఆమెను కూడా నేను చూసుకుంటాను అన్నారు. మీరు పోలీసు వాళ్ళ ముందు కూడా ఏమన్నారు, నా భార్య అని రాసి ఇచ్చారు. ఇక్కడ మీరు ఇప్పుడు మేము మిమ్మల్ని అడిగితే ఏమంటున్నారు, ఈ వేదిక దాకా ఈ క్షణం దాకా నా భార్య అని అంటున్నారు. ఆమె ఎప్పటికీ కూడా మీ భార్యే. యాజ్ లాంగ్ యాజ్ మీరు ఆ మెహర్ అనే డబ్బులు ఏమ్మా నేను చెప్పింది తప్ప రైటా చెప్పు, నీకు మెహర్ ఇవ్వకుండా వెనక్కి ఇవ్వనంత కాలం, ఆయన ఆ వర్డ్ నోటి నుంచి అననంత కాలం మీ ఇద్దరు కూడా భార్య భర్తలే కదమ్మా, నీకు ఎప్పటికీ కూడా అదే రైట్ ఉంది కదా. అలాంటప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టు ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా నన్ను బలవంతంగా రాసిచ్చారు అని చెప్పిన అన్నప్పుడు అది కరెక్ట్ అమ్మా. నువ్వు ఆయన భార్యవే, నీకు అన్ని హక్కులు ఉంటాయి అమ్మ. నీకు అంటే మీ మత ప్రకారం నీకు కూడా భార్యవే కనుక నీకు కూడా హక్కులు ఉంటాయి. కాకపోతే పోషించాలి అని చెప్తున్నాం కనుక అతను అమ్మాయితో ఒప్పుకున్నాడు సార్. ఆయన చెప్పిన ఎవిడెన్స్లు ఏవి కూడా ఏ కోర్టులో కూడా నిలబడవు, ఏ కోర్టులో నిలబడవు సార్. సార్ ఇప్పుడు కంక్లూజన్ గా చెప్పేది, నువ్వు అతను ఎక్కడ ఉంటే ఆ ఇంట్లో ఉండిపోయి నీ కొడుకుని తీసుకొని మీ అమ్మ మీ నాన్న తీసుకొని ఆ ఇంటికి ఉండు, నీకు హక్కు ఉంది. ఎందుకంటే మన రెండు పక్కన నీ ఆయన చెప్పే మొత్తం నేను నమ్మట్లా, నాకు మనస్సాక్షిగా ప్రమాణ సాక్షిగా నువ్వు చెప్పేది నిజమని నేను నమ్మటల్లా. ఎందుకంటే నేను తప్ప ఎవరు చూడలే అన్న చూడు, అది తప్పు. నువ్వు అంత నిజాయితీ పడు అయితే అది క్లియర్ అయిన తర్వాత ఏమైనా పెట్టేసుకునేవాడివి. నీ అవసరం కోసం ఏమైనా బయటికి లాగావు, నీ అవసరం కోసం ఏమైనా పెళ్లి చేసుకున్నావు, అందుకని ఆ పని నిందలేసాం తప్ప నీ మాటలో నిజాయితీ లేదు. ఫస్ట్ నేను చెప్పు, వీడియో సాక్షి ఉందా లేదంటావు, ఫోటో తీసావా లేదంటావు, నా కళ్ళే సాక్షి అవటం, నీ కళ్ళే సాక్షి అంటే సుప్రీంకోర్టులో నమ్ముతారు, హైకోర్టులో. అంటే సార్ ఇప్పుడు తప్పు జరిగేటప్పుడు కొంచెం మీరు అట్లే చేయండి, నేను కెమెరా తీసుకొచ్చి ఫోటో తీస్తాను. నేను మాట చెప్తా, నేను మాట చెప్తా, ఏనన్నా నేను మాట అడుగు ఉంటాను నిన్ను. అడగండి సార్. నాకు చెప్పింది ఇదే, నువ్వు పోలీసులు వద్దు చెప్పలా, మళ్ళీ కలిసి ఉంటాను ఎందుకన్నావు? నాకు ఎలా గట్టిగా చెప్పావో అలా పోలీసు చెప్పచ్చు కదా, నాకు ఇది వద్దు, నేను నా కళ్ళతో చూసా అన్న తర్వాత మళ్ళీ కాపురం చేసావా? చేయలే సార్. 4 రోజులు పెట్టుకున్న దగ్గర నీ పెళ్ళ ఇది 2 పెళ్ళం కూడా చెప్పింది నీ మీద. మళ్ళీ ఇద్దరు వెళ్ళావు సార్, 3 రోజులు ఎక్కువ ఉన్నాడు, 4 రోజులు ఎక్కువ ఉన్నాడు. అవును, అవకాశం ఇచ్చిన మారుతుందని మారలే. ఇంకెన్ని ఏం త్యాగముచ్చున్నావు నాయను, అవకాశం ఇచ్చానంటమ్మా. మళ్ళీ అంటే శీలం మళ్ళీ తిరిగి తెచ్చుకోమని. మళ్ళీ తప్పు చేసింది పోయింది, మళ్ళీ వచ్చింది, మీకు అట్లయినా ఈసారి అయినా పద్ధతిగా బతుకుతుందని ఇచ్చిన దానికి కూడా నిలబెట్టకపోతే ఇంకా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా నేను ఊకాలా? ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్పినా ఎలా ఉంటుంది మా అమ్మ ఎలా ఉంటుంది చెప్పండి. తప్పు జరిగింది దాన్ని దిద్దుకుని ఎలా ఇస్తారా అదే బుర్రలో ఉంది నాన్న. మేడం కానీ ఇంకోటి కానీ ఒక పొరపాటు జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, దీన్ని ఎలా దిద్దుకుంటే పాషా మైండ్ మారుద్ది, ఎలా దిద్దుకుంటే ఆ పిల్ల మనసు మారుద్ది, ఏమైనా చిన్న పొరపాట్లు చేసి ఏమన్నది మళ్ళీ కలిపి అడ్జస్ట్ చేసి మళ్ళీ ఏమైనా కలిపి సంసారం బాగా చేయొచ్చా, ఒకసారి క్షమించాలన్నావు కదా ఇంకోసారి క్షమిస్తే బాగుంటుందేమో, ఇవన్నీ నా మనసు కలుగుతున్నాయి నాన్న. ఇందు మించి వేరే దురాలోచన లేదు మాకు అస్సలు లేదు. ప్రమాణ సాక్షిగా మళ్ళీ పొరపాటు ఇంకో ఆమె తప్పు చేశారండి, ఇంకెప్పుడు తప్పు చేయాలంటే నువ్వు ఒప్పుకుంటావా? లేదు నువ్వు మాట అంగీకరించి ఎస్ నేను తప్పే చేశాను అనుకో, క్షమించు, ఇంకా లైఫ్లో తప్పు చేయను, ఇంక లైఫ్లో తప్పు చేస్తే నన్ను చంపేయి అని కాళ్ళ మీద పడుద్దా? అట్లయినా నువ్వేమన్నా మరి క్షమిస్తావా? అంతకుముందు క్షమించావు కాబట్టి అట్టా ఆలోచిస్తున్నాను నాన్న, అంతే తప్ప వేరే. నాన్న ఇప్పుడు నిన్ను 4 మాట్లాడితే నాకేమొస్తుందా? ఏం లేదు, చెప్పండి మీరు పెద్దోళ్ళు కాదు నాన్న. మేమేమనుకుంటామంటే ఆమె ఉంది, నువ్వు కళ్ళతో చూశానన్నావు, అది నీ మనసాక్షి, ఆ మనసాక్షి తెలుసు. నేను ఆ పిల్ల ఏమన్నా నా భర్త
లేకపోతే నా జీవితం నాశనం అయిపోయింది అనుకుంటే, భాష నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు నేను తప్పు చేయను, నీ మాట తప్ప వేరే మాట విన్ను, నువ్వేం చెప్తే చేస్తాను, బుద్ధిగా ఉంటాను, ఒక్కసారి క్షమించు, ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటే నువ్వేమో మారతా, ఒక ఛాన్స్ ఇస్తావేమో ఆ ఆశ ఉంది నాన్న నాకు. ఆమె ఎవరికైతే ఏం చేయలేను సార్. ఆమె వరకు ఒకటి ఇడిచిపెట్టేసి, ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, మేడం కూడా చెప్పారు, సార్ చెప్పారు, ఇప్పుడు బాబు గురించి చెప్పారు సార్ కూడా. ఏంది రేపటి నాడు వాడు పెద్దగా అయ్యి నా తండ్రి ఎవరు అని నాలుగు దిక్కులో చూసి వాడు ఆలోచన చేసేదానికన్నా నా తండ్రి వాడు అని చెప్పుకోవడంలో ప్రౌడ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బాబు గురించి మీరు ఏదైనా ఆలోచన చేసి చెప్తే దానికి నేను అగ్రి అవుతాను. రేపటి నాడు ఆమె నా నుంచి అయితే ఏమైనా డబ్బు తీసుకోగలుగుతుంది, ప్రేమాభిమానం అయితే ఏం తీసుకోలేదు, ఉన్నది చెప్తున్నాను. నాకు దీని మీద ఎవరు ప్రెషర్ పెట్టినా, ఎంత ఫోర్స్ చేసినా కానీ నా నుంచి అయితే ఆమె ప్రేమాభిమానం ఎటువంటివి పొందదు. నేను చేసే కష్టానికి మొత్తం ఆమెకి దారబోయమంటే పోస్తాను, ఉన్నది చెప్తున్నా. ఏమ్మా విన్నావుగా నువ్వు? నాకేం దారా పోసింది అడగండి సార్. కాదు, ఆమె నాకు వద్దు, ఏం కావాలని ఇస్తా, ప్రాణమైన ఇస్తా తప్ప నాకు వద్దు అంటున్నాడు. అది మీనింగ్ ఆయన చెప్పే మాటలో. ఏమన్నా సార్, ప్రాణాలు కావాలని ఇస్తడం ఏమన్నా? అట్టేస్తాడులే నాన్న, మరి ఎట్లా నువ్వు అట్లా నేను అంటే చేయని తప్పు శిక్ష ఎందుకు అనుభవించాలి సార్? నేను ఏం తప్పు చేయలేదు సార్. నేను ఇప్పుడు నువ్వేం చేయదలుచుకున్నావు చెప్పు నాన్న. ఆయన కావాలని చెప్తాను సార్. నాకు డబ్బులు ఆస్తులు అంతా నేను అడగలేను సార్. సార్ ఇప్పుడు ఆయన కావాలి అంటే ఇక్కడ ఆయన బొమ్మ కాదు ఇచ్చేయడానికి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో మీరు ఒక ఒప్పందం లాంటిది చేసుకున్నారు. నెలకు 2,500 చొప్పున. ఓకే, దాని ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఆ ప్రకారం మనం సహకరిద్దాం. అంతేకాని ఇప్పుడు అంటే ఇంకోటి, మీరు తలాకిచ్చుకునే హక్కు మీకుంది, అది మీ ఇష్టం. ఇక్కడ మేము ఇవ్వమని మేము చెప్పం సార్. ఎవరైనా నాకు ఏంటంటే ఆమె ఎన్ని చెప్పిన ఏంటంటే నాకు అతను కావాలంటుంది. ఇప్పుడు ఇతను అమ్మ నజరీం, ఇతను రాడు, అతనికి ఇష్టం లేదు, దీనికి ఆల్టర్నేట్ ఉంటే చెప్పు. ఆల్టర్నేట్ లేదనుకో, ఇదిగో ఇది ఫాలో అవ్వు, మీరు అనుకుంది ఫాలో అవ్వు. ఎవరి మంత్ 2,000 ఏమిటో అదేదో మెహర్ వచ్చి మెహర్ని 25,000 నీకు వస్తుంది. ఏం చెప్పాలి నాకు? నీవు ఒకటి ఇక్కడి నుంచి ఇది పద్ధతి ప్రకారం ఒప్పుకుని ఆయన నుంచి తలాక్ అనేది నీ మనసుకు బాధ అనిపిస్తుంది కనుక ఆ మాట అనుకోకుండా మీ ఇద్దరు వేరేనే ఉంటూ సార్ కొన్ని రోజులైన తర్వాత ఆయన మనసు మారొచ్చు, మళ్ళీ వెనక్కి రావచ్చు కదా. ఎందుకు అంటే అంటే ఆ తలాక్ అనేది ఆ పిల్లాడికి ఏం చెప్పాలని ఆవిడ బాధపడుతుంది కనుక. అమ్మ ఒకటి, మీరు మత పెద్దల దగ్గరికి వెళ్ళినా కూడా మీ ఇద్దరు కాపురం చేయండి అనే రూల్ మాత్రం అక్కడ కూడా లేదు. కోర్టులో మీకు అసలు అవకాశమే లేదు కనుక ఇక్కడ ఒకటే మీకు అవకాశం. ఏంటంటే ఇన్నిసార్లు చెప్పినా కూడా మీరన్నా ఆమెన్నా మారట్లేదు కనుక కలిసి ఉండే ప్రసక్తి మీ ఇద్దరిట్లో లేదు కనుక అవునమ్మా. ఇప్పుడు ఒకటమ్మా, ఏది ఏమైనా ఆయన ఒప్పుకున్నాడు కదా, నెలకి ఇంత ఇస్తానని ఒప్పుకున్నాడు కదా, నువ్వు వేరే ఉండి చూడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన మారి నీ దగ్గరకు వస్తాడు అమ్మా. కొన్ని రోజులు అయిన తర్వాత నీ దగ్గరకు మారి వస్తాడేమో, నెలకు 2,500 చొప్పున ఇస్తాడు. లేదు అది కూడా నాకు అక్కర్లేదు అని అంటావు అనుకోమ్మా, సరే అమ్మాయి కోర్టుకు వెళ్ళొచ్చు, మళ్ళీ ఇవన్నీ ఎవిడెన్స్లు వేసుకోవచ్చు, నీకు డెఫినెట్గా కూడా మెయింటెనెన్స్ అనేది వస్తుందమ్మా. ఆ మెయింటెనెన్స్ ఇక్కడ ఈజీగా వస్తుంది కనుక నువ్వు ఇక్కడ ఒప్పుకొని కనీసం ఇప్పుడైనా కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోమ్మా. లేకపోతే ప్రతిసారి అవకాశాలు రావు. అదొక్కటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. అసలు గొడవలతో సమస్య పరిష్కారం కాదు నజరీం. ఎన్ని కంటిన్యూ గొడవలు ఎవరికి మనశ్శాంతి ఉండదు. నువ్వు పిల్లలు పెట్టుకుని ఆ పిల్లడు డిస్టర్బ్ అయిపోయి, నువ్వు డిస్టర్బ్ అయిపోయి, అతను డిస్టర్బ్ అయ్యి, ఈ అమ్మాయి డిస్టర్బ్ అయ్యి. ఇప్పుడు నీ కొడుకు వచ్చి డాడీ కావాలన్న ఫాదర్ వస్తాడు, హస్బెండ్ రాడు. మీ అబ్బాయి వచ్చినా నా డాడీ కావాలనుకో, ఓ డాడీ నేను అంటాడు కదా, నేను డాడీగా ఉంటాను, డబ్బులు ఇస్తాను అంటున్నాడు. కానీ మూడుగా ఉండడే హస్బెండ్ కాగా, అది కదా మెయిన్. ఇప్పుడు ఇందాక నువ్వు అన్నా చూడు, నీ ప్రాణం ఇవ్వమని, అతనే ఇందాకల్లా చచ్చిపోయి చూసారు చూస్తా అన్నాడు. అవన్నీ ఎవరికి పనికిరాని మాటలు, వేస్ట్ మాటలు. చచ్చిపోయి చూపించాను సార్, నేను నా సార్ సానికనే పోయినా సార్, చచ్చి చూపించినా కదా సార్. అట్లా ఓ మాట చెప్తా విన్నమ్మా, చచ్చిపోతావు నువ్వు, ఈ అమ్మాయిని వదిలేస్తాడా? ఆ రోజే మీ ఫ్యామిలీ బంధువులు ఏడుస్తారు. వీళ్ళు తెల్లారు వాళ్ళ జీవితాలు వాళ్ళే, మా జీవితాలు మావి. ఎవ్వరు నువ్వు బతుకుంటే నీ బిడ్డకి అండగా ఉంటావు, నీ బిడ్డను పెద్దవాడిని చేసుకో, నీ బిడ్డను కూడా మంచి పౌరుగా తీర్చిదిద్దు, బాగా చదివించు, ఉద్యోగం వచ్చేదా ఉండు,
పెళ్లి చెయ్యి, నీ కొడుకుతో ముందుకెళ్ళి. లేదు సార్, ఇంకొకటి ఆమెకు మనసులో నేను చెప్పొద్దు, కానీ చెప్పాల్సిన టైం వచ్చింది. బాబు ఉండడం వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అని అనుకుంటే బాబుకి నాకు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఇక్కడనే బాబుకు చదివించుకునేదో, లేకపోతే వానికి ప్రయోజకం చేయదో, లేకపోతే వానికి ఒక పనిలో పెట్టేదో మొత్తం బాధ్యత నాది. అదే నీకు ఎవ్రీ మంత్ నేను అక్కడ రాసి ఇచ్చిన కదా, అవి నేను ప్రేడ్ చేస్తాను. అది కూడా చెప్తున్నాను సార్. పిల్లవాడు పుట్టి ఇప్పటికి 8 ఏళ్ళు అవుతుంది. ఒక జత బట్టలు తెలియదు నువ్వు పిల్లగా సరే, నేను తెలియదు. అడుకొచ్చి మేడం ఇట్లా పొంగు పట్టి అడుకొచ్చి నా పిల్లగానికి బట్టలు పండుగ బట్టలు నేను తెచ్చుకున్నా మేడం. మా తండ్రి అంటే మన మాట చెప్తున్నాడు పిల్లగాని తండ్రి అని. అమ్మ నీకు ఒకటి చెప్తున్నామా, అక్కర్లేదు అన్నప్పుడు ఎందుకమ్మా ఆయనతోటి? ఎందుకు హాయిగా డబ్బులు తీసుకొని నీ అంత నువ్వు ఉండు, సంతోషంగా ఉండు. డబ్బు అక్కర్లేదని చెప్పి రాని ఆయన గురించి ఎందుకు? నెలకు 5,000 ఇస్తే ఒప్పుకుంటా మేడం. నెలకు 5,000, నెలకంటే 5,000 మీరు చెప్తున్నారు మేడం. మీరు ఇక్కడ మాట మీద నమ్మకం. ఒక పాయింట్ క్యాచ్ చేయండి. మాట క్యాచ్ కాదు అది. నేను నీతో 13 ఏళ్ళు కాపడించిన భార్య, అది గుర్తుపెట్టుకో. అంటే మీరు టపటప్ మనం చెప్పే కానీ విడాకులు వెళ్ళిపోదు. నువ్వు ఎంత ఇవ్వగలవు? 5,000 అడిగింది, 5,000 అడిగితే నీ దారి నువ్వు బతకొచ్చింది. అందులో మంచి ఉంది. ఈ గోడ లేదు నీకు. ఇక్కడ నుంచి పీస్ఫుల్ గా ఇప్పుడు నుంచి నీ జీవితంలో నజరీ లేదు. అది ఆలోచించుకోవే నువ్వు. మూడు లేక బిడ్డ లేక ఉంటుంది ఆడది. 5,000 ఇస్తే అతని జీవితంలో నేను రానిక. నేను నా బిడ్డని అమ్మ చూడక్కర్లేదు. నా బిడ్డ నేను శుభ్రంగా ఒక అద్దెంట్లో బతుకుతామో, బాగా పిల్లాడు చదివించుకుంటా, నేను ఉంటాను శుభ్రంగా, నీ జీవితం రాను లెటర్ ఇస్తాను. ఏమిటి సార్, నేను చేసే వర్క్ ని బట్టి నాకు 2,500 2,500 రాశాడు కదా, అదే ఇస్తానంటున్నాడు. అది అయితే నేను ఎక్కడైనా లే మేడం ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ గా నేను అట్లా కాదు మేడం. ఒకటి మీరు వెళ్తే మినిమం 3,000 ఫిక్స్ చేస్తారా? కరెక్టే మేడం. ఇప్పుడు నేను కూడా చేసే ఫస్ట్ అయితే ఏం వర్క్ చేస్తామని అడుగుతారు కదా మేడం. నేను చేసే వర్క్ ని బట్టి కూడా కొన్ని ఆలోచన అడగరు, ఏమీ అడగరు. అట్లా కాదు మేడం, మీరు కోర్టులో అడగరయ్యా. ఇప్పుడు నువ్వు వదిలేస్తే ఏమవుతాయి? అమ్మాయి మొగుళ్ళే ఆడదవుద్ది. ఒక బిడ్డతో కాపురం చేయాలి. అది నువ్వు మనస్ఫూర్తి కాలేదు. అందుకని నువ్వు ఇచ్చే 2,000 1,000 ఎక్కువ పెంచితే నీ జీవితం ఏం పాడవద్దు, మీ ఇద్దరు పీస్ఫుల్గా ఉంటారని మేము అది కూడా అనుకుంటున్నాం. ఇన్నాళ్ళు కష్టపడ్డావు కదా, ఇక ఆమె నీ భార్య వద్దనుకున్నావు. 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెంచు, నష్టమైంది. సార్ వద్దు సార్, నాకు ఏదో నుంచి ఇట్లాగా సార్, నాకు ప్లీజ్ నాకు అమ్మా నేనేం చెప్తానంటే, ఇది నువ్వు సాల్వ్ చేసుకో తల్లి, నా మాటని పీస్ఫుల్గా ఉంటుంది. నీకు ఫైట్ చేస్తే ఉపయోగం లేదు. అతను 3,100 ఇస్తాడు లైఫ్ లాంగ్. 3,100 రూపాయలు. 3,100 రూపాయలు ఏంటి సార్? నాకు ముష్టి చేస్తున్నా సార్, నా పిల్లలకు ముష్టి చేస్తున్నా సార్. అమ్మా అతను అంతే కెపాసిటీ ఉందంట. ఎందుకు పని చేసే వాళ్ళ సైడ్ ఫోన్ చేసి తెలుసుకోండి సార్. జీతం ఎంత ఇస్తుంది మీకే తెలుస్తుంది కదా సార్. అమ్మా నువ్వు ఎక్కడికన్నా పోయినా కూడా ఈ 2,500 10 రూపాయలు కూడా ఇవ్వలేదన్నావు కదా? ఇవ్వలేదు మేడం. మరి ఇప్పుడు ఇప్పిస్తానంటే ఎందుకు ఒప్పుకోవట్లా? ఏమో మేడం, నాకేం తెలుసు. మరి అది అట్లాంటప్పుడు ఒప్పుకోవెందుకు? మళ్ళీ నువ్వు ఏమో అంటావు ఎందుకు? నువ్వు కరెక్ట్ సాఫ్ట్గా ఎస్ఆర్ నువ్వు చెప్పేసుకో. ఇదైతే మేము ముగ్గురు నిర్ణయించుకున్నాం, నీకు మంచి జరుగుద్దని. నెలకు 3,100 రూపాయలు ఇది లైఫ్ లాంగ్ ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఇక నువ్వు పీస్ఫుల్గా నిజంగా అతను ఓసారి 3 సార్లు ఏదో క్షమించాను కదా, మళ్ళీ ఎప్పుడైనా మనసు మారితే ఏ రంజానికి వస్తాడేమో, వస్తే సంతోషం. అందుకని నువ్వు ఇక పట్టుకోకల్లా ఈ అమ్మాయిని అనొద్దు, ఆ అమ్మాయిని అనొద్దు. వాళ్ళ జీవితాలు బతుకుతారు, నీ జీవితాలు నువ్వు బతుకు. అమ్మ ఇది రాసుకోండి. నాన్న అమ్మ మేడం గారు, నాన్న ఆ అమ్మాయికి 3,100 రూపాయలు లైఫ్ లాంగ్, నెలకు 3,100 ఇస్తున్నావు లైఫ్ లాంగ్. అమ్మా సరే, అది నీకు ఆ అమ్మాయికి ఏ గొడవ లేదు. ఇక మనసుకు బాధ, మనిషికి ఓ గాథ, మమతలున్న చోటును విడిచిపోయేదా, బంధమేది కాదా, ఎంతకీ తొలిగేదా. ఓ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే.
బతుకు జట్కా